అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇంకొక మ్యాటర్ ఒకటి ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టారు, ఎవరో కానిస్టేబుల్ గారిని మెమో ఏది ఇచ్చారట. వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్పై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందట. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని పరామర్శించి బయటకు వచ్చిన వైఎస్ జగన్ గారితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషా బానుకి ఛార్జ్ మెమో ఇస్తానన్న జైలర్ రవిబాబు. ఆమె వివరణ తర్వాత విచారణకు కమిటీ వేస్తారు. ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేమి రాక్షసానందం? నారా చంద్రబాబు నాయుడు హోంమంత్రి మంగళపూడి అంతే గారని ఇక పత్తితులు చెప్తున్నారండి. అయితే నాకు తెలియదు కానీ దీని పూర్వపరాలు నిజంగా ఎందుకు జరిగి ఉండొచ్చు అని మనం ఊహించవచ్చండి. ఇప్పుడు ఆయన విచారణ తర్వాత ఇది ఆయేషా బాను గారు మీరు వివరణ ఇవ్వండి అన్నాడట జైలరు. అయితే వివరణ ఎందుకు అడుగుంటారంటే ఆయేషా బాను గారి మెంటల్ కండిషన్ మీద ఆయనకి ఏమైనా అనుమానం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కానిస్టేబుల్ అయ్యుండి జగన్ గారితో సెల్ఫీ దిగడం ఏంటి? అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు సరెండర్ లీవ్లు కానీ, ప్రతి శనివారం ఆదివారం వీకెండ్ అన్నాడు అది కానీ, జీతాలు కానీ అసలు ఏమీ ఇవ్వకుండా అలో లక్ష్మణ అంటూ రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేసుకునే పరిస్థితికి వస్తారు గవర్నమెంట్ ఉద్యోగులు పోలీసులతో సహా. ఈఎంఐలు కూడా కట్టలేక సిబిల్ స్కోర్లన్నీ సంకనాగిపోయాయి మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. వాళ్ళకి పిఆర్సీలో జీతాలు తగ్గించడం, జనరల్గా ఎప్పుడైనా పెంచుతారు జీతాలు గవర్నమెంట్, ఈయన వచ్చిన తర్వాత జీతాలు తగ్గించడం అన్నీ మొత్తం అంతా తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులు మీరు అందరూ దొంగనప్పుడు మీరు లంచాలు తీసుకుంటారని ప్రచారం చేయించాడు ఐపాక్ టీం ద్వారా. అలాంటి దారుణమైన వ్యక్తితో ఈ అమ్మాయి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే ఈ అమ్మాయికి అసలు బుర్ర పనిచేస్తుందంటావా, మైండ్ బాగానే ఉందంటావా అని డౌట్ వచ్చి ఉంటుంది జైలర్ గారికి. ఏమన్నా ఒకవేళ మెడికల్ చెకప్స్ గట్టా ఏమైనా చేయించాలా? అసలు ఎందుకు వెళ్ళామో నువ్వు? ఆయన ఉద్యోగస్తులకు బద్ద శత్రువు కదా జగన్మోహన్ రెడ్డి అంటే. ప్రభుత్వ ఉద్యోగుల్ని దుర్మార్గులుగా రాక్షసులుగా చూపించడమే కాకుండా టీచర్లనేమో మరుగుదొడ్లు కడగడానికి, టీచర్లనేమో ఆ వైన్ షాపుల దగ్గర కాపలాకి, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత దారుణంగా వాడుకున్న ఇద్దరు నువ్వు ఎలా వెళ్ళు? ఒకసారి నీ బ్రెయిన్ స్కానింగ్ చేయించాలా నువ్వు, ఎందుకంటే పోలీసు ఉద్యోగంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడు. అంతే తప్ప ఆయన ఏమి సస్పెండ్ చేయలేదు, డిస్మిస్ చేసేయలేదు. దీన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారండి ఈ విషయాన్ని కూడా. అసలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి గుద్దారు కాబట్టే ఈ రోజున 11 సీట్లు పరిమితం అయిపోయాడు మన అన్న. అలాంటి అన్నతోటి అసలు ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళి సెల్ఫీ తీసుకుందంటే అసలు ఏంటి కారణం? ఆశ్చర్యపోతారు కదండి. ఇప్పుడు మన ఇండియన్ సోల్జర్ వెళ్ళి పాకిస్తాన్ సోల్జర్తో సెల్ఫీ అన్నాడు అనుకో, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదే రీడు మన సోల్జర్ అయి ఉండి పాకిస్తాన్తో సెల్ఫీ దిగుతున్నాడు ఏంటి, ఏమైనా తేడా ఉంటుంది? అయితే ఇది పొరపాడైపోయి ఉండాలి, లేకపోతే ఏదైనా జరిగి ఉండాలి అనిపిస్తుంది కదా. ఇది కూడా అంతే అండి. ఎక్కువగా తీసుకోకండి మనసుకి ఇలాంటివి. ఆశీర్వాదం కూడా తీసుకున్నావా? పైగా అమ్మాయి ఏమో ఆయేషా బాను అట. మళ్ళీ ఇంకా ఆలోచించాలి. ఆయేషా బాను అంటే ముస్లిము. ఈయన ముస్లింలకు వ్యతిరేకించిన చట్టాలన్నింటినీ కూడా చక్కగా అక్కడ సపోర్ట్ చేసి వచ్చిన వ్యక్తి. ముస్లింలు ఆ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా మొత్తం అందరూ రోడ్ల మీద నిరసనలు ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ చేయి, నిన్ను నమ్మి మేము ఓట్లు వేసామన్నా సరే ముస్లిం లేపు కనీసం కన్నెత్తి చూడలేదు. మరి అలాంటి వాడి దగ్గరికి ఎలా వెళ్తాం? అయితే తెలియని వాళ్ళు తెంగరోళ్ళు, లేకపోతే మరేదైనా జరిగితే వెళ్తారు తప్ప మామూలుగా బుర్ర పని చేస్తున్న వాళ్ళు అయితే వెళ్ళరు. ఈ అమ్మాయికి నిజంగా మరి ఎలాగుంది ఏంటి హెల్త్ కండిషన్ ఏముంది అనే ఉద్దేశంతో ఇచ్చుంటారండి. ఎక్కువ బాధపడకండి.